చాలా సంతోషం అండి. కంగారు కాదు గురువు గారు. మీతో సంతోషమా? మాట్లాడడం చాలా శుభం. చాలా అదృష్టం గురువు గారు మాది. శుభం తల్లి. శుభం తల్లి. హ్మ్. అసలు ఫోన్ కలుస్తదే అనుకోలేదు గురువు గారు. నిజంగా కలవడం నా అదృష్టం గురువు గారు. అవునమ్మా. అవును తల్లి. చూడండి. అసల హ్మ్. చాలా హ్యాపీగా ఉంది గురువు గారు. శుభం. ఎప్పుడు ఇలాగే సంతోషంగా, హ్యాపీగా ఉండండి. ఆ, సరే గురువు గారు, మీ ఆశీస్సులు ఉంటే అంత శుభమే జరుగుతుంది గురువు గారు. సరే తల్లి. ఇప్పుడు సాడే సాతి అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి అవును గురువు సాడే గారు. సాతి జరుగుతూ ఉంది. ఇంకా 2020 దాకా కొంచెం బాగలేదు, కానీ నీపైన ఎందుకో ఎక్కువ అపవాదాలు వస్తాయి తల్లి ఎప్పుడు. అవును గురువు గారు. అన్ని రకాల అవమానాలు, అపవాదాలు అన్నీ వచ్చింది అయిపోయింది లైఫ్లో. ఏ దాంట్లోనూ ప్రశాంతత, తృప్తి జీవితం అనేది లేదు. అవును గురువు గారు. అసలు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేదు అనిపిస్తుంది నీకు అప్పుడప్పుడు కదా. నా కోసం ఎవరు అవును పుట్టలేదా, గురువుగారు. నన్ను ఎవరు అర్థం చేసుకోలేదే, ఎవరి వల్లనో సుఖం లేకుండా పోయింది అనేది బాధ నీది. చాలా అవును గురువు గారు. మ్మ్. మా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు గురువు గారు. నేను 9th లో ఉన్నప్పుడు మా అమ్మగారి హెల్త్ బాగోదు గురువు గారు. మ్మ్. మా అమ్మగారు ఇంకా నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ లోనే మ్యారేజ్ చేస్తారు గురువు గారు. మ్మ్. మ్మ్. హెల్త్ బాగోదండి. 2 years అవుతుంది. మ్యారేజ్ లైఫ్ కూడా ఏదో ఒక ప్రాబ్లం గురువు గారు. ఆయనకి హెల్త్ బాగోట్లేదు, ఏదో ఒక ప్రాబ్లం. ఆర్థికంగా కానీ మానసికంగా కానీ మానసికంగా, ఆర్థికంగా, దైహికంగా ఏ దాంట్లో తృప్తి సుఖ జీవితం లేదనే లేదు చూపిస్తుంది గురువు తల్లి. గారు. మా నాన్నగారు చనిపోయి తాతయ్య వాళ్ళ ఇంటికి వస్తే తాతయ్య గారు వెంటనే చనిపోవడం ఏదో ఒక ప్రాబ్లం గురువు గారు. అసలు ప్రశాంతత లేకుండా పోయింది గురువు గారు. నువ్వేం చదువుకున్నావు తల్లి? ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిందండి. అంతే గురువు గారు. ఇంకా చదవలేదు. చదువుతుంటే మా మా అత్తగారు లేరు గురువు గారు. సెకండ్ ఇయర్ లో మ్యారేజ్ చేస్తారు. వెంటనే ఇంకా స్టడీ ఆపేశారు. మ్యారేజ్ ముందే చదివిస్తా అని చెప్పారండి. డైట్ చదువుతుంటే అది వద్దన్నారు. డిగ్రీ చదువుతుంటే ఇంకేది లేదు గురువు గారు. ఇంట్లోనే అలాగా కూర్చుంటున్నాను గురువు గారు. పని చేసుకోవడం, కూర్చోవడం, ఇంకే టైలరింగ్ నేర్చుకుంటా అది వద్దన్నారు గురువు గారు. అత్తారు వైపు నుంచి కూడా నాకు ఏ సుఖం లేకుండా పోయింది గురువు గారు. భర్త మంచోడే కానీ ఏదో ఒక ప్రాబ్లం గురువు గారు ఇంట్లోని. ఇంకా ఎలాగంటే నాకు మైండ్ అంతా ఇంక ఇయ్యే మీరు అన్నట్టు ప్రతిదీ అదే తలుచుకుని బాధపడడం ఏంటి. నేను లైఫ్ మ్యారేజ్ ముందు మా అమ్మ నాన్న పరిస్థితి బాగాలేదు, మ్యారేజ్ అయ్యాక నా పరిస్థితి ఏంటి అన్న ఆలోచన గురువు గారు. మీరు ఇప్పుడు ఏం పని చేస్తుంటారు తల్లి? ప్రస్తుతానికి ఖాళీగా గురువు గారు. డైట్ అదే చదువుకుంటుంటే వద్దన్నారు. అదే మీరు ఇంతకు ముందు అన్నారు కదా గురువు గారు, అనురాధ నక్షత్రం మహా నక్షత్రం ప్రయత్నించే వారికి తప్పకుండా వస్తుంది ప్రభుత్వ ఉద్యోగం. అవును 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 తల్లి. అవును తల్లి. అవును తల్లి. ఆ నమ్మకంతోనే బలవంతంగా అప్లై చేయించింది గురువు గారు మా ఆయన చేత. ప్రయత్నించాలి, అంతే. టాలెంట్ కూడా కావాలి కదా. మనం ఇంటర్వ్యూ అటెండ్ చేయాలి, ఎగ్జామ్ రాయాలి, బాగా చదవాలి. అవును గురువు గారు. నేను కొన్ని పరిహారాలు నా లైఫ్ చెప్తాను, ఎలా చేయండి. ఉంటది ఏదో టెన్షన్ గా ఉంది గురువు గారు. మా అమ్మ చూస్తే హెల్త్ బాగోదు. తనే నా జీవితం గురించి ఇదేంటి వద్దు అంటే మ్యారేజ్ చేశాను, చిన్న లైఫ్ ఏంటి, ఇంట్లో ఏదో ప్రాబ్లం అని అమ్మకి ఇంకా టెన్షన్. నా వల్లే సగం టెన్షన్ ఇంకా పెరిగిపోతుంది గురువు గారు. మ్యారేజ్ వల్ల ఏది తిను ఎలా అయిపోతుందని ఆ టెన్షన్ సగం అయిపోతుంది గురువు గారు అమ్మకి. ఇప్పుడు మీకు మ్యారేజ్ అయ్యే సంవత్సరాలు అయ్యే? గురుజీ నమస్కారం గురుజీ. నమస్కారం తల్లి. శతాకోటి వందనాలు గురుజీ. మా ఆశీస్సులమ్మా. ఎందుకు చాలా డల్గా ఉన్నావు? నా జీవితంలో చాలా బాగా ఉంది గురుజీ. ఏమైంది తల్లి? సంతానం విషయంలోనే చాలా బాధగా ఉంది గురుజీ. సంతానం విచారంలోనా? ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయి? 17 years అవుతుంది గురుజీ. 17 2001లో అయింది సార్. 2001లో? అవును సార్. చూడు, ఇక్కడ రమల శాస్త్రంలో కూడా ఇక్కడ వేసాన పాచకుల్లో పంచమ స్థానం అని చూపిస్తుంది. అంటే పుత్రస్థానం, సంతాన స్థానం. నీ ప్రశ్న ఖచ్చితంగా నీకు సంతాన యోగం ఉంది తల్లి, నువ్వు బాధపడకు. సరేనా? డాక్టర్లు ఏం చెప్పారు? డాక్టర్లు అన్ని పరీక్షలు చేశారు సార్. ఒక పాప ఊటి చనిపోయింది. రెండోసారి 4 నెలలకు అబార్షన్ అయింది. మూడోసారి అబార్షన్ అయింది. యూట్రస్ ప్రాబ్లం ఉంది. సికింద్రాబాద్ వెళ్ళి హాస్పిటల్ చేయించుకోవాలని ఫస్ట్ టైం అన్నారు. మళ్ళీ ఇప్పుడు నిమ్స్లో చేయించుకోవాలి చెప్తారు. రేపు వెళ్దాం అనుకునేసరికి అసలు నేను జీవితంలో మీతో మాట్లాడుతానో లేదో అనుకున్నా సార్. సడన్గా కాల్ కలిసింది. హాస్పిటల్కి సార్. అమ్మ నాన్న నా కోసమే బాధపడుతారు సార్. వాళ్ళు బాధపడుతున్నారా? అసలు భర్త ఏం పని చేస్తారు తల్లి? సార్ ఫస్ట్ మస్కట్ లో ఉండే వాళ్ళని. మస్కెట్? 2 years నేను కూడా వెళ్ళిన అక్కడికి. పిల్లలతో ప్రాబ్లం అవుతుందని, ఇట్లానే అవుతూ పోతుందని
మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం సార్. ఒకటి ఆటో చేసి కొనుక్కున్నాము, ఇక్కడే అది నడుచుకుంటాను సార్. ఓకే, శుభం తల్లి, నువ్వేం కంగారు పడుకో. నీకు త్వరలోనే సత్సంతానం ప్రాప్తిస్తుంది. ఆ పరమేశ్వరునితో నీకు మంచి సంతానం మీకు కుటుంబంలో జరగాలని నేను వేడుకుంటున్నాను. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి సరేనా. మీరు ఏం చేయాలంటే ఈ మేడి పళ్ళు, అంటే పళ్ళు కాకపోయినా పచ్చి కాయలైనా సరే మేడివి చిన్న చిన్నవి మీ భర్త చేతిలో తెప్పించుకొని దాన్ని ఏం చేయాలంటే చిన్న చిన్నగా పీసులు చేసేయాలి. నీళ్ళల్లో బాగా ఒక 10 నిమిషాలు ఉడకబెట్టాలి. తర్వాత దాన్ని బయటికి తీసుకొనేసి దాంట్లో పెరుగు కలిపేసి దాని టీ స్పూన్లో తినండి రోజు పరగడుపులో ఉదయం ఒక 3 నుంచి 4 మాసాలు చక్కగా సేవించండి. మీ గర్భంలో ఎలాంటి దోషాలున్నా దూరమయ్యి మీకు గర్భవతి అవుతారు, మీరు సత్సంతానం ప్రాప్తిస్తుంది. ప్రతి శనివారం రామాలయంలో వెళ్ళి తులసి మాల ఇచ్చి ఒక దీపం వెలిగించండి. ప్రతి బుధవారం కృష్ణాలయంలో కాస్త తులసి మాల ఇచ్చి దీపం వెలిగించండి. ఇవి కరెక్ట్గా 16 వారాలు చేసుకొని నేను చెప్పింది ఒక 3 మాసాలు చేస్తే తల్లి త్వరలోనే మీకు సంతానం ప్రాప్తవుతుందమ్మా. రమల శాస్త్రము చూపిస్తుంది, అన్ని శుభం జరుగుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశిస్తుంటుందమ్మా. నమస్తే గురుజీ. సర్వసిద్ధి యోగం గురించి తెలియజేస్తున్నారు. సర్వసిద్ధి యోగంలో గురువారం, ఈ గురువారం రోజు విశేషంగా అశ్విని నక్షత్రం పునర్వాసు పుష్య, అశ్విని పునర్వాసు పుష్య అనురాధ రేవతి నక్షత్రము, ఈ నక్షత్రాలు కలిస్తే దాన్ని సర్వసిద్ధి యోగం అంటాము. గురువారం ఇవి అశ్విని పునర్వాసు పుష్య. ఇక శుక్రవారం రోజు అశ్విని నక్షత్రం కలిసి వచ్చి పునర్వాసు శ్రవణ అనురాధ రేవతి నక్షత్రం కలిసి వస్తే అది సర్వత్ర సిద్ధి యోగం. అదే శనివారం రోజు శ్రవణ రోహిణి స్వాతి ఈ నక్షత్రాలు కలిసి వస్తే సర్వత్ర సిద్ధి యోగము అని అర్థం. అయితే ఏ రోజు మంచివిని అంతో ఇంతో రాసుకున్నారు, ఏదో మీరు తెలుసుకుంటారు. అయితే ఏ రోజు చేయకూడదు అని కూడా కొన్ని ఉన్నాయి. లేదు గురుగారు మేము చేస్తాం, మాకు అవన్నీ లేదు, చేసి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు 100 మందికి ₹1 పంచుతాము, దాంట్లో అందరూ తెచ్చిస్తారు, 10 మంది ఇవ్వరు. అసలు ఎందుకు ఇవ్వరు అంటే వాళ్ళ దగ్గర ఉంటుంది డబ్బులు అయినా ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే వీళ్ళు ఇచ్చిన టైం బాగలేదు వాళ్ళకి. అర్థమైంది కదా. అలా ప్రతి ఒక్కటి అంతే. అంటే మనం ఎప్పుడు ఏది మన చేతుల్లో చేసినా కూడా మంచి సమయంలో, అంటే పెళ్లి చేయడమో లేదా గ్రూప్ ప్రవేశం చేయడమో ఏదైనా కొత్తగా కొనడమో పుణ్యక్షేత్రానికి ప్రయాణం చేయడానికో ఇలాంటి ఏదైనా పుణ్యక్షేత్రాలు ఇలాంటివి ఏదైనా మంచి సమయంలో చేస్తే అది చక్కగా జరుగుతుంది, ఏ ఇబ్బందులు రావు అనేది. దానికి సర్వత్ర సిద్ధి యోగాలు మనం కల్పించాలి. ఇప్పుడు రాజబేటి ఈ సీఎం కలవాలి అనుకుంటాము, ఒక మంచి రోజు చూసుకొని వెళ్దాం కలుద్దాము అనుకుంటాం, పెద్దవాళ్ళని కదా మంచి రోజు కలవాలని. మన టైం బాగలేదు అనుకో, ఆ రోజు మనకు వెళ్ళే లోపు 1 గంటే మాట్లాడాలి, 5 నిమిషాలు మాట్లాడేసి వెళ్ళిపోతారు. ఇంకేం మాట్లాడేకుంది. అలా మన టైం బాగుండే చూసుకొని వెళ్ళాం అనుకోండి, అక్కడ కాసేపు ఇంకా వేరే వాళ్ళు పరిచయం చెక్కచ్చు. మనం అనుకోని దానికన్నా వెళ్ళి మనం ఏదైనా చెప్తే అది ఓకే అయ్యి ప్రణాళికలో ఏదైతే ఉంటుందో మనం ఏదైతే ఇచ్చింటామో అవి చక్కగా రెడీ అవుతాయి. అలా ప్రతి ఒక్కదాని విచారణలో కూడా మంచి సమయంలో ఏది చేస్తే అది మంచిదే. రోజు చేసే పనులకి ఎప్పుడూ మంచి సమయమే, దానికి వెయిటింగ్ చేసే పని లేదు. అర్థమైంది కదా. ఇప్పుడు పెళ్లి చేయాలనుకుంటాము, మంచి రోజు మంచి ముహూర్తం ఎందుకు పెడతాము? నాకు ఎవరో మన గురువుగారు చెప్పేవారు, అయ్యో నేను దేవుడినే నమ్మాను, నేను దేవుడిని నమ్మను అన్ను, నా పనినే నేను నమ్ముతాను అన్న అంట. అలా అనుకొని ఏదో ఒక పెద్ద పని కార్యం పెట్టంట, సక్సెస్ అయిందంట. రాత్రి ఇంటికి పోయి ఆ దేవుడి దయ వల్ల పనిని అనుకోందంతా సక్సెస్ అయింది అన్నాడంట. అంటే బయట బహిరంగంలో అతను దేవుడు నమ్మకపోయినా తన లోపల ఆత్మ అనే దేవుడు ఉంటాడు కదా, ప్రతి ఒక్కరు దాన్ని నమ్మింటాడు. అంటే స్వయిచ్ఛ, నమ్మకం అనేది ఒక దేవుడు అంతే. ఓకే, రేపు మీకు వచ్చి ఏ రోజు ఏ పని చేయకూడదు అంటే ఇట్లా రోజులు ఈ నక్షత్రం కలిస్తే ఆ రోజు ఎలాంటి ప్రప్రదంగా మనం స్టార్ట్ చేస్తే అవన్నీ ఫెయిల్యూర్ అయిపోతాయి. అలాంటివి చెప్తాను, రాసి పెట్టుకుంది, ఏదైనా మంచి కార్యానికి ఉపయోగం అవుతాయి. రేపు వచ్చి కలుస్తాను. ఇక వెళ్ళొచ్చే టైం అయింది. ఇక మీరు ఈరోజు యోగక్షేమం రాసుకోండి. ఈరోజు షష్ఠి తర్వాత రేవతి నక్షత్రంలో ఉంది. ఈరోజు సాయంత్రం గురువారం వేరే కలిసి వచ్చింది. అయితే ఈరోజు మీరు చక్కగా సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి వెళ్ళి